మిగతా హీరోలందరూ వెళ్ళి ఇలాంటి సినిమాల కంటే ఇంతకంటే పెద్ద సినిమాలు అటెంప్ట్ చేయాలని చెప్తారు. ఒకటి వాళ్ళకి ఛాన్స్ రాకపోతే ఏమిటి పరిస్థితి? వాళ్ళంతటా వాళ్ళకి హీరోలకు చెప్తున్నాను. హీరోలు ఇనిషియేట్ చేస్తారు కదా. ఇక్కడ ఎక్కడైనా కూడా మీకు ఏ ఇండస్ట్రీలో అయినా కూడా సల్మాన్ అవ్వచ్చు, షారుఖ్, దే ఆల్ ఇనిషియేట్. ఇప్పుడు సినిమా రావణ్ అనేది షారుఖ్ ఇనిషియేట్ చేసాడు, ఐ వాంట్ మేక్ ఎ బిగ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ అని. అలా ప్రతి చోట జరుగుతుంది. మీకు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఆయనకి ట్రాక్ రికార్డ్ అని ఒక ఫిల్మ్ ఫ్యామిలీకి ఇప్పుడు ఈ రోజున ఆయన కొడుకు పెద్ద స్టార్ 100%. అది ఇంటెన్షన్ ఉండాలి. ఇంటెన్షన్ ఉన్నప్పుడు మీరు చేస్తారు. బాహుబలి కన్నా బెటర్గా అవుతుందా తక్కువ అవుతుందా అనేది అది తర్వాత విషయం. బట్ మీకు ఇంటెన్షన్ లేకపోతే ఇంకో సినిమా మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం, మళ్ళీ ఇంకో సినిమా ఎందుకు చేయాలి? అది 150th ఇంత చూసాక వై షుడ్ యు రిపీట్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ పీపుల్ యు షుడ్. చిరంజీవి గారి కెరీర్ ఒక తాజ్ మహల్ కావాలి ఇప్పుడు నెక్స్ట్. అది ఒక ఫ్యాన్ గా మీ కోరిక? నా కోరిక. ప్రభాస్ ఏం చేయాలి ఇప్పుడైతే? ఇంతకీ బాహుబలి 1 బాహుబలి 2 అయిపోతుంది. మనం ఉన్న చోట నుంచి ప్రభాస్ ఆల్సో సీ యాజ్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ తన క్యారెక్టర్ వైజ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రొడక్షన్ వాల్యూ 100% హీ విల్ వాంట్ టు ఇంటెన్షనల్లీ వాంట్స్ టు బీ ఇన్ ఫిల్మ్స్ యాజ్ బిగ్ ఆర్ బెటర్ దెన్ బాహుబలి. సో ఇప్పుడు బెంచ్ మార్క్ ఇక్కడ ఉన్నది. ప్రభాస్ మనసులో నా నెక్స్ట్ సినిమా క్యారెక్టరు బాహుబలి కన్నా తక్కువ ఉంటుంది అని అనుకుంటే ఎందుకు ఆనందపడతాడు అసలు? ఎలాగా తక్కువ అంటే? అదే నా అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాలో నిజంగా ప్రభాస్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్. బాహుబలి అని పేరు పెట్టడం అమరేంద్ర బాహుబలి టైటిల్ క్యారెక్టర్ తప్ప ప్రభాస్ ఈజ్ లాస్ట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, అట్లీస్ట్ ద ఫస్ట్ పార్ట్ దట్ వి సా. హీస్ దేర్ అంతే. నో, ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే ఇప్పుడు ద ఓవరాల్ క్యారెక్టర్ గ్రాఫ్ యూ హావ్ టు స్టడీ ఆన్ బోత్ పార్ట్స్. Wherever is there is extremely effective and he's effective. No, he's very effective. All the no doubt reviews about that. praise him like anything. But మీకు మామూలుగా ఉండే ట్రెడిషనల్ హీరోల సినిమాలో లో యాంగిల్ కెమెరా పెట్టి అసలు ద వే దే ఇంట్రడ్యూస్ ఎ హీరో అవన్నీ లేకుండా ఇంత స్టోరీ అండ్ ప్రాజెక్ట్ లో లైక్ యూ సెడ్ he came into the project. But that is what I'm saying. That is what the beauty of what the concept oriented so how does he measure his progress or digress today in future? Yeah, ప్రభాస్ ఒక 6 months బ్యాక్ నేను ఎప్పుడు ప్రభాస్తో కూర్చున్నప్పుడు డూ రిగ్రెట్ ఇంత టైం ఒక్క సినిమాకి ఇవ్వటం ఎప్పుడైనా రిగ్రెట్ అనిపించిందా నీకు అని అడిగాను. అంటే సార్ ద వే ఫిల్మ్ ఈజ్ షేపింగ్ అప్ 3 కాదు 6 సంవత్సరాలు ఇప్పుడు అడిగినా ఇస్తానని చెప్పాడు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ హీ వర్క్డ్. సో అది బికాస్ ద డైరెక్టర్ ఈజ్ ఏబుల్ టు ఇండ్యూస్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దట్ కైండ్ ఆఫ్ సిన్సియారిటీ, ఆనెస్టీ రాజమౌళి నుంచి వచ్చిన దానికి వీళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు.